what are the biblical views about divorce and remarriage? Seen nowadays, and divorce rates are going out of control. So how should we as a Christians approach it? Is divorce right and is remarriage God's will? విడాకులు దేవుడు అనుమతిస్తున్నాడా అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో అనుమతించబడింది. అంటే అనుమతించబడినటువంటి ప్రతి సందర్భంలోనూ నువ్వు అన్యాయం చేసేవాడిగా ఉండకూడదు, అన్యాయానికి గురి అయినటువంటి వాడిగా ఉండాలి. అప్పుడు మాత్రమే డివోర్స్కి నీకు ఆప్షన్ ఉంది. అంటే నువ్వు వ్యభిచారంలో జీవిస్తూ నీ భార్యకి విడాకులు ఇచ్చేస్తాను అని అంటే దేవుడు దాన్ని అనుమతించే అవకాశమే లేదు. కానీ నువ్వు వ్యభిచారంలో జీవిస్తున్నప్పుడు నీ భార్య నీకు విడాకులు ఇవ్వచ్చు అంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు, ఎందుకంటే ఆమె అన్యాయానికి గురి చేయబడింది కాబట్టి. సేమ్ థింగ్ గోస్ ఫర్ మ్యాన్ ఆర్ ఉమెన్. ఓకే, ఇప్పుడు ప్రాణహాని ఉంది అనుకుందాం. ఒక వివాహంలో ఒక భర్త ఊరికినే తాగొచ్చి కొడుతున్నాడు, ఒళ్ళు తెలియకుండా కొడుతున్నాడు, ఏదో ఒక రోజు చంపేస్తాడు అన్న ప్రమాదం కూడా ఉందనుకుందాం. లేదా చంపేసే కుట్రలే జరుగుతున్నాయి. అట్లాంటి చాలా సందర్భాలు మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, మనకు తెలిసిన వాళ్ళ జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వివాహంలో కూడా కొనసాగాల అంటే నో, మ్యారేజ్ ఇస్ మేడ్ ఫర్ మ్యాన్, నాట్ మ్యాన్ ఫర్ మ్యారేజ్. ఓకే, వివాహాన్ని మన కోసం దేవుడు మన శ్రేయస్సు కోసం తయారు చేశాడు, మనం దానికోసం చచ్చిపోవాలని కాదు, బతుకున్న వాళ్ళ కోసం తయారు చేశాడు దేవుడు. కాబట్టి ఫస్ట్ బతకాలి, ఆ తర్వాత వివాహాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. బతకాలనుకుంటే అలాంటి వివాహం నుంచి ఫస్ట్ బయటికి రావాలి. ఈమె నన్ను చంపేస్తుంది, వీడు నన్ను చంపేస్తాడు అన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు డెఫినెట్లీ దాంట్లోంచి బయటికి రావచ్చు. ఓకే, తర్వాత కొన్ని కేసెస్ మనం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం. పెళ్ళైన తర్వాత వీడు పెళ్ళికి పనికి రావడానికి తెలిసింది, కానీ ఒకసారి పెళ్ళైన తర్వాత డివోర్స్ తీసుకోకూడదు అన్నది నియమం కదా. ఎట్లా అనంటే బైబిల్ పెళ్ళిని నిర్వచించినటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకుంటే అది వారిరువురు ఏక శరీరం అవుతారు అన్నటువంటి నిర్వచనాన్ని మనసులో పెట్టుకొని ఆలోచించాలి. వివాహాన్ని ఎప్పుడైనా కూడా వారిరువురు ఏక శరీరం అయినప్పుడు ఆ వివాహం సంపూర్ణమైనట్టు. అదే జరిగేటటువంటి పరిస్థితి లేనటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అది వివాహమే కాదు, బైబిల్ ఇచ్చేటటువంటి నిర్వచనాన్ని ఉల్లంఘిస్తుంది, కాబట్టి అది వివాహమే కాదు. సో అలాంటి సందర్భాల్లో అలాంటి వివాహం నుంచి బయటికి రావడం అనేది అసలు విడాకులే కాదు, అది న్యాచురలీ అనుమతించబడినటువంటి విషయమే. ఓకే, సో అలాంటి కొన్ని పరిస్థితుల్లో నువ్వు అన్యాయానికి గురైనటువంటి వ్యక్తి అయితే వివాహం నుండి బయటికి రావడానికి అవకాశం ఉందే తప్ప, నువ్వు అన్యాయం చేసి మళ్ళీ అన్యాయం మీద అన్యాయంలాగా నువ్వు విడాకులు తీసుకొని బయటకు వచ్చి మళ్ళీ బాగా బ్రతకడానికి ఏ మనిషి ఒప్పుకోవడానికి బైబిల్ కూడా దానికి సంబంధించదు. రైట్, ఓకే.